బాగి నేను కూడా గుడి దగ్గరికే వస్తున్నాను. చిత్ర వినోద్‌ని పెళ్లి చేసుకోవాలని, అది కూడా ఈరోజే గుళ్ళో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసింది. ఎలాగైనా సరే నువ్వు గుళ్ళో ఉన్నావనే చెప్తున్నావు కదా! కాబట్టి వాళ్ళ పెళ్ళిని అడ్డుకో. నేను వచ్చే వరకు కాస్త ఆపు అని అమర్ చెప్పటంతో అలాగేనండి అని చిత్ర వినోద్ కోసం బాగి గుడంతా వెతుకుతూ ఉంటుంది. ఇక చిత్ర తాళిని చేతిలో చూపిస్తూ, వినోద్ నువ్వు ఇప్పుడే నా మెడలో తాళి కట్టాలి. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు కనుక నువ్వు నా మెడలో తాళి కట్టకపోతే ఇంకెప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోటానికి వీల్లేదు. కడితే ఇప్పుడే తాళి కట్టు, లేదంటే నన్ను మర్చిపో అని చిత్ర చెప్తుంది. చిత్ర అలా మాట్లాడుతూ ఉండటంతో వినోద్ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఇక్కడ వినోద్ ఇక చేసేదేమీ లేక తాళిని చేతిలోకి తీసుకొని చిత్ర మెడలో కడుతూ ఉంటాడు. అప్పుడే బాగి, అమర్ ఇద్దరు గుడి లోపలికి వచ్చి గుడంతా కూడా మొత్తం వీళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. అమర్ ఒకవైపు, బాగి ఇంకొక వైపు వెతుకుతూ ఉంటే వీళ్ళు ఉన్న చోటుకు మాత్రం వాళ్ళు రాలేకపోతూ ఉంటారు. అయ్యో! ఎక్కడ ఉన్నారు వీళ్ళు? ఎక్కడా కనిపించట్లేదే అని అమర్, బాగి అనుకుంటూ మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇక్కడేమో వినోద్ చిత్ర మెడలో తాళి కట్టేస్తూ ఉండటంతో, హమ్మయ్య! వినోద్ నా మెడలో తాళి కట్టేస్తున్నాడు. ఇక నన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు. నేను ఆ ఇంటికి కోడల్ని అయిపోయినట్లే. ఇక బాగీని ఇంట్లో నుంచి బయటికి గెంటేయడమే మిగిలి ఉంది అని చిత్ర అనుకుంటూ చాలా సంతోషంగా తాళిని కట్టించుకుంటూ ఉంటుంది. వినోద్ ఏమో చిత్ర మెడలో ఇక తాళిని ఒక 2 ముళ్ళ వరకు వేసినట్లే మనకు దూరం నుంచి చూపిస్తూ ఉంటారు. ఈ లోపల బాగి, అమర్ అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. పూర్తిగా పెళ్ళైపోయినట్లేనా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.